4 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు మెత్తగా పిండాడించుకొని దేనికైనా వాడుకోవచ్చని చెప్పాను కదా. చిట్టుబూరెలు, అట్లు చేసుకోవచ్చు, బూరెలతో పిండిగా వాడుకోవచ్చు అని నేనైతే ఈరోజు రాత్రి అట్లు పోసుకున్నాను. కారం ఏం వేయలేదు, ఉప్పు జీలకర్ర వేసి పిండి కలిపాను. ఒక 2 అట్లు పోసాక పిండి బాగా తిక్కుగా ఉందనిపించి మరి కొంచెం నీళ్లు పోసి కలుపుకున్నాను. నా చిన్నప్పుడు ఎప్పుడైనా మధ్యాహ్నం ఆకలి వేస్తే మా ఇళ్లలో పెద్దవాళ్ళు ఈ అట్లే పోసి పెట్టేవారనమాట. ఇష్టమైతే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. కావాలంటే పొడికారం కూడా కలుపుకోవచ్చు, కానీ ఎప్పుడు నేను పొడికారం కలపలేదు. పచ్చిమిర్చి అల్లమే వేస్తాను ఒక్కొక్కసారి. ఈరోజు అది కూడా వేయలేదు. చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. ఎప్పుడైనా దోశల పిండి అది అందుబాటులో లేకపోతే ఈ పిండి ఆడించి ఉంచుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మల్టీపర్పస్ అని చెప్పాను కదా. నాకైతే మాత్రం ఇలాగా ఇంగు కారంతో తినడం చాలా ఇష్టం. మా అబ్బాయికి బొబ్బర్లు ఉడకపెట్టాను. హైదరాబాద్లో సాయంత్రం నుంచి వర్షం పడుతుందండి. ఇదిగో చూసారా సాయంత్రం పరిస్థితి. తర్వాత కరెంటు పోయింది, వచ్చింది. అందరికీ శుభరాత్రి.